ఎంత కట్నం తీసుకున్నావు అప్పుడు 116 116 తీసుకున్నా. 116 క్యాన్ పెంచి 116 అంటే ఎక్కువ అప్పుడు 116 తీసుకొని క్యాన్ పెంచిన. 116 అంటే పెళ్లి ఖర్చు ఎంత వచ్చింది అప్పుడు? పెళ్లి ఖర్చు అప్పుడు వడ్లు ఒళ్ళు దంచేది. ఎవరు బియ్యం పెళ్లికి కావాలంటే 19 దంచేది, పుట్టడు దంచేది, 10 దంచేది. దంచి భోజనానికి పప్పు మన చేతి తీసేది. ఇవన్నీ పలహారం మాత్రం చేసేది. పలహారం చేసి ఇంటికి ఒకవారి పిలిచి పలహారం చేసేది. 10 రూపాయలు వచ్చేదా ఖర్చు అప్పుడు పెళ్లి ఖర్చు? అప్పుడు వచ్చేది. అప్పుడు 50, 60, 50 రూపాయలు వచ్చేదా? వారు ఉన్నోళ్ళకు 100 వచ్చేది. పప్పు కొనుగోలు పప్పు కొని పండిందేనా పప్పు కందులుగా పండేది, పెసాలు పండేది, బొబ్బెలు పండేది అని పండేది. ఇక బట్లు పండిన పడ్డేనా రజాకాలం. ఖర్చు దేనికి మళ్ళా ఈ 100 రూపాయలు దేనికి వచ్చేది? వాడు ఎగరటానికి దగ్గర పెట్టుకో తాత. వచ్చేది ఖర్చు ఉంటుంది కొద్ది కొద్ది. దేనికి ఉంటుంది ఖర్చు? దేనికా శుభరాగలు కొట్టించడానికి ఎక్కడికో పోవాలి. అప్పుడు నడిచిపోతే మనిషికి జతను పంపేది. ఆ జతమైనా ఓ 50, ఓ 20 ఇచ్చి వాళ్ళని పంపేది. పంపితే వారు పోయి ఎక్కడెక్కడ చుట్టాలో చెప్పుకొచ్చుకునేది. వాళ్ళ చుట్టాలు పెళ్లికి అప్పుడు ఇట్లా చుట్టాలు దూరం ఉంటే ఎట్లా చెప్పేది? మరి చుట్టాలు దూరం ఉంటాయి, వాళ్ళ ఇంటికి పోయి చెప్పేదా? చెప్పేది. నడిచిపోయేది. నడిచిపోయేదా? నడిచిపోయేది. ఎక్కడున్నా చుట్టూ